స్పెషల్ సాఫ్ట్ డ్రింక్ మీకోసం. థ్యాంక్స్. మధు ఆగు, ఈ డ్రింక్ తాగొద్దు. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు తాగద్దంటున్నా? ఇందులో ఏదో కలిపారని డౌట్. వెయిటర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. నా మాట విను, తాగొద్దు. ఏంటి చైతన్య నీ ఉద్దేశం? మధుని పార్టీకి పిలిచింది నేను. అది ఆల్కహాల్ తాగనంటే దానికోసం స్పెషల్గా ఫ్రూట్ జ్యూస్ వెరైటీగా చేసి దానికి ఇవ్వమని చెప్పింది నేను. నువ్వేంటి ఏదో కలిపారో తాగొద్దు అని చెప్తున్నావు? అంటే ఏదో కలిపి మధుని ఏదో చేయాలని మాకేదో బ్యాడ్ థింకింగ్ ఉందనా నీ ఆలోచన? మధు నీ లవ్ రిజెక్ట్ చేసిందని దాన్నేమీ అనలేక దాని ఫ్రెండ్స్ అయిన మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేయాలని చూస్తున్నావా? దీనికి లేనిపోని డౌట్లన్నీ క్రియేట్ చేసి మా ఫ్రెండ్షిప్ని కూడా బ్రేక్ చేయాలని చూస్తున్నావా? అది మమ్మల్ని బ్యాడ్గా అనుకుని ఈ డ్రింక్ రిజెక్ట్ చేస్తే మేము హర్ట్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? చూడు మధు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదనే బాధ ఉంటే ఉండొచ్చేమో, కానీ వీళ్ళందరినీ బ్యాడ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు మంచిగా ఉండాలని, నీకేం ప్రాబ్లం రాకూడదని నాకు డౌట్ వచ్చి నేను చెప్తున్నా. నా మాట విను, ఆ డ్రింక్ తాగకు. యాజ్ ఏ వెల్విషర్గా చెప్తున్నా. ఏంట్రా నువ్వు వెల్విషర్వా? మేమంతా కాదా? దాని మీద కోపంతో అది ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావా? మధు, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే. మమ్మల్ని అందరినీ విలన్ని చేయాలని చూస్తున్నాడు. నా మీద డౌట్ ఉంటే చెప్పు, నీ బదులు నేను తాగుతా. రమ్య వద్దు. సారీ రమ్య, నీ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. చైతన్య, రమ్యకి సారీ చెప్పు. సారీ చెప్పమంటున్నాను కదా. మధు వదిలేసే, పార్టీ ఎంజాయ్ చేద్దాం. కూర్చో నువ్వు. తాగు మధు. రే యూ స్టూపిడ్. నేను సంతోషంగా ఉండడం నీకు నచ్చడం లేదు కదూ? అందుకే కావాలని పని కట్టుకొని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావా? నీకు మాటలతో చెప్తే అర్థం కాదా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? 2 బీర్లకే కిక్ ఎక్కిందా? పదా ఇంటికెళ్దాం. లేదురా, వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంది. మధుని ఏదో చేయబోతున్నారని భయంగా ఉందిరా. అలా ఏం అవదులేరా. ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదనిపిస్తుంది. ఇప్పటికే నువ్వు చాలా అవమానపడ్డావు. నీ లవ్ రిజెక్ట్ చేసింది. ఇంతమందిలో నీ చెంప పగలగొట్టింది. ఆ మధుకి పొగరెక్కురా. పద. రారా 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 రా. సారీ రమ్య, నా వల్ల చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇట్స్ ఓకే మధు. చైతన్య ఎప్పుడూ అంతే కదా. వాడొక మూడీ ఫెలో. వాడు సంతోషంగా ఉండడు, ఎంజాయ్ చేయడం చేత కాదు. ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే ఓర్వలేడు. నువ్వు ముందు కూర్చో మధు. నీకు మళ్ళీ ఒక డ్రింక్ తెప్పిస్తాను. వెయిటర్, ఒక డ్రింక్ తీసుకురా. చిన్నా, టైం ఎంతైందిరా?
రే చిన్న, నిన్నే అడిగేది. టైం ఎంత అయింది? 8:30 దాటిందమ్మా. ఎందుకే వాణ్ణి మాటి మాటికి టైం అడుగుతున్నావు? దేని గురించి? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావేంటి? ఏం లేదమ్మా, మధు ఇంకా రాలేదని. నువ్వు దానికి టైం పెట్టావు కదా, ఆ టైం ఇంకా అవలేదు కదా. అది నిన్ను నీ మాటని ఎప్పుడూ కాదందు. నువ్వు చెప్పిన టైంలోపే అది ఖచ్చితంగా ఇంటికి వచ్చి తీరుతుంది. అది కాదమ్మా, మధు ఒంటరిగా వెళ్ళింది కదా, అందుకే లోపల కాస్త భయంగా ఉంది. అది ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్ళింది కానీ అది వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికే కదా. నలుగురు తోటి వాళ్ళు కలిసినప్పుడు సరదాగా కబుర్లు కాకరకాయలు ఉంటాయి. మరీ అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదే. అది ఆ టైం లోపు వచ్చేస్తుంది కదా. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని అందరి టెన్షన్ పెట్టకు. దానికేం కాదు, నువ్వేం భయపడకు. అమ్మమ్మా, టైం కాని టైము, కానీ కాస్త కాఫీ టీయో ఇస్తావా? బుర్ర బద్దలైపోతుంది. తలబద్దలైపోయేంత ఘనకార్యం ఏం చేసి వచ్చావు నాయనా? మూవీ చూసి వచ్చానమ్మమ్మా. ఎవరికి వాళ్ళే ట్రెండ్ సెటర్స్ అయిపోయారు. మా తలకాయలు పగలు కొట్టేస్తున్నారు. వద్దురా అన్న నా ఫ్రెండ్స్ వినలేదు. బలవంతంగా లాక్కెళ్లారు. ఎవడికి వాడు తల పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరి టెన్షన్స్ వాళ్ళవి. ఎవరి టెన్షన్స్ వాళ్ళవి అంటే? అసలే తలనొప్పి అంటున్నావు, ఇప్పుడెందుకులే. కాఫీయో టీయో అడిగావు కదా, ఏది తీసుకురమ్మంటావు? ఏదో ఒకటి పెట్టివ్వమ్మమ్మా. హరి, అన్నం తినే టైం అయింది, ఇప్పుడు కాఫీ ఎందుకురా? అంతేనంటావమ్మా? అవును, మధు ఏది? అది వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీ అంటే వెళ్ళింది. దాని గురించే మీ అమ్మ టెన్షన్ పడుతోందిరా. అది ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే నువ్వెందుకమ్మా టెన్షన్ పడ్డావు? ఆహా, నా టెన్షన్ అది పార్టీకి వెళ్ళిందని కాదురా, ఒంటరిగా ఇంటికి ఎలా వస్తుందో అని భయంగా ఉంది. అంతేనా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను వెళ్ళి మధుని తీసుకొస్తాను. అసలే నువ్వు తలనొప్పి అంటున్నావు కదా. అది లైట్ తీసుకోవచ్చమ్మా. నా తలనొప్పి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నీ టెన్షన్ రిలీవ్ చేయడం ముఖ్యం. నేను వెళ్ళి తనని తీసుకొస్తాను, సరేనా? జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చేస్తాను. థ్యాంక్స్ హరి. ఏంటమ్మా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నా సిస్టర్ని తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ కాదా ఏంటి? సరిగ్గా అది టెన్షన్ పడే టైంకే వీడు రావాలా? ఈ తరుణ్ గాడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదు. ఏదో ఒక మెలికి పెట్టి వీడి ముందలి కాళ్ళకి బంధం వెయ్యాలి. వీణ్ణి ఆపితే కాని నా కొడుకు ఏదో ప్లాన్ అన్నాడు, అది సక్సెస్ కాదు. వస్తానా? చూడు, ఈసారి మిస్ అవ్వకూడదు. ఓకే సార్. వెళ్ళు.